చెప్పు. వేరే బస్తాలో పోసి కుట్టాలి కదా. దానికి ఎట్లా కుట్టి మంచి బస్తా లేదా ఇంకో బస్తా తెచ్చి కుట్టాలి కదా. మరి అట్లా లైన్లో పెట్టి దానికి కింద మాస్క్ వేసారు. ఇప్పుడు ఈ మిల్లర్లు తాలు తరికిన ఎక్కువ ఏమన్నా మీరు ఒకదా కూడా చెప్పలేదు. ఎందుకు అడుగుతున్నారు? అందులో కొంచెం గట్టి తాలు వేస్తుంది అవుటర్ రావట్లేదు. అవుటర్ శాతం తక్కువ ఉన్నా లేకున్నా పక్కకు కిలోన్నర తీసుకుంటారు సార్. అరకిలో ఎక్కువ పెట్టుకుంటారు. మళ్ళీ మిల్లుకాడ కూడా మళ్ళీ కటింగ్ కొట్టారు సార్. కిలోన్నర అంటే మనకు బత్తతో 41 కిలో ఎంతో ఉన్నది సార్. ఇంకా అరకిలో ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ అయినా కూడా మళ్ళీ మిల్లుకాడ మళ్ళీ కట్ చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం ఆడ. ఇది 40 కిలోల బస్తా. ఆ బస్తా వెయిట్ 650 గ్రాములు. 41 కిలోస్ వరకు ఓకే. అంటే 4650. మోర్ దెన్ దట్ మిల్లర్ని క్వశ్చన్ చేయండి. చేస్తే మరి యాక్షన్ తీసుకోవాల్సింది. ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో ఇమీడియట్లీ విజిట్ చేసి మనం రిజాల్వ్ చేస్తున్నాం సార్. పర్టికులర్లీ వారు సెంటర్ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది సార్. బండ్లు దింపుకోక కూడా దానికి రావడం జరిగింది. మరి తిరుమలగిరి మండలానికి రావడం నాకు ఎప్పుడు సంతోషకరమైన విషయం. మరి ఇతర విషయాలు నేను వేరే సందర్భంగా మాట్లాడతా, కానీ ఈరోజు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయం మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా 8575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, మేము 8575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం తెలవాలి. ఇది తెలంగాణ చరిత్రలో కానీ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో రైతాంగానికి మేలు చేయడానికి, వడ్లు కొనుగోలు చేయడానికి అతి ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 8575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు ప్రారంభించింది మన ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెలిసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినాం. 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత వరి ధాన్యం వచ్చినా అంత కొనుగోలు చేయడానికి సిద్ధము. ఎంత మారుమూల ప్రాంతంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నా, ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ఈ వడ్ల కొనుగోలు విషయంలో ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ మధ్య ఒక చోట కొన్ని జల్లులు పడితే ఆ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఈ ప్రొక్యూర్మెంట్ లో ఎక్కడైనా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే అది కూడా ఎంఎస్పీకే మద్దతు ధరకే కొనుగోలు చేసినాము. ఇప్పుడు సూర్యాపేట కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, వారి మొత్తం టీమ్స్ కి సూర్యాపేట జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వడ్ల కొనుగోలు మరి చాలా బాగా చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందిస్తూ, ఇప్పుడు మా చర్చ మేరకు మొత్తం సూర్యాపేట జిల్లాలో 4వ తారీఖు వరకు, 4 జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలి. అదేవిధంగా నేను ఇది ఉదయం నల్గొండ కలెక్టర్తో కూడా మాట్లాడినా. నల్గొండ జిల్లాలో కూడా 4వ జూన్ వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు
9,31,000 రైతులకి మరి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చినట్టు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 11,500 కోట్ల రూపాయలు 9,31,000 మంది రైతులకి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వంలో మీడియా మిత్రులు తెలుసు, పేమెంట్ రావడానికి నెల పట్టేది, 2 నెలలు పట్టేది. ఇప్పుడు 48 నుంచి 72 గంటల లోపల రైతులకి పేమెంట్ ఇస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇసుక కోసం, సిమెంట్ కోసం, ఇతరత్ర ఉపయోగాల కోసం లారీలు, DCMలు ఉపయోగించిన సందర్భంలో అవన్నీ విత్డ్రా చేసుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా కాదాలి మీరు? సరే. అదేవిధంగా ఒకటిగా గమనించాలి, ఈరోజు ఒక పార్టీ ఏదో రైతులు గోసపడుతున్నట్టుగా వాళ్ళు భరోసా ఇస్తూ తిరుగుతున్నారు. వాస్తవంగా ఈ యాసంగి పంటలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసిన, ఓన్లీ 51 lakhs కొనుగోలు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొనుగోలు చేసి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే కేంద్రం MSP ధర వాళ్ళే ప్రకటిస్తుండ్రు, క్వాలిటీ నార్మ్స్ వాళ్ళే ప్రకటిస్తుండ్రు, FAQ వాళ్ళే ప్రకటిస్తుండ్రు. అయినా సరే మొత్తం కొనుగోలు చేయడం లేదు. అదనంగా ఆర్థిక భారం మేమే భరించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పంట ఉదాహరణకి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేంద్రం తెలంగాణ రైతాంగం నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తున్నది. అదేవిధంగా మేము వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కేంద్రం వరి కొనుగోలుకి ఇచ్చిన అమౌంట్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 16,479 కోట్ల రూపాయలు 16,479 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా బడ్జెట్ నుంచి పెట్టడం కానీ మేము లోన్ తీసుకొని మరి తెలంగాణ వరి రైతులకు మేలు చేయడానికి మేము కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు గత ప్రభుత్వాలు ఉన్నప్పటికంటే ఇప్పుడు వరి రైతులకి ఎన్నో రెట్లు ఎక్కువ పేమెంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మా ప్రభుత్వం చేస్తుంది. ఉదాహరణకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు పూర్తవుతున్న యాసంగిలో ఖరీఫ్ యాసంగి కలిపి ఈ సంవత్సరంలోనే ఈ పోయిన ఖరీఫ్ యాసంగి కలిపి తెలంగాణ వరి రైతులకి 39,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 39,000 crore rupees. అదేవిధంగా ఎవరో తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసిన ధాన్యం, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కానీ బియ్యంకి పోలిస్తే తెలంగాణ 63% కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కొనుగోలు జరిగింది. మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో కొనుగోలు చేసిన వరి కానీ బియ్యం కానీ పోలిస్తే కేవలం తెలంగాణ నుంచి 63% మనం వాళ్ళు కొనుగోలు చేసినది. అంటే మరో చేస్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ వరి పండియడము దేశంలోనే రికార్డు సృష్టించడం. పండియడంలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ భారతదేశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది మేం చెప్పడం కాదు, నేరుగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ఇస్ నెంబర్ 1
రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమీక్ష చేయడానికి మరి తిరుమలగిరి మండల కేంద్రం రావడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా సమర్థవంతంగా ముందు తీసుకుపోతున్నారు. వాళ్ళు 4వ తారీఖు వరకు పూర్తి చేస్తుంటారు. తప్పనిసరిగా 4వ తారీఖు ఎస్పీ గారు కూడా మరి పూర్తిగా ఇసుక లారీలు కానీ సిమెంట్ లారీలు కానీ మొత్తం డైవర్ట్ చేసి ఈ 3 రోజుల్లో పూర్తి చేయండి. ఓకే, అందరికీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.